అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మేడ్చల్ జిల్లా ఫిరార్జీగూడ పరిధిలోని శంకర్ నగర్లో అత్యంత అనుమానాస్పద ఘటన వెలుగుతూస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని స్థానిక చెరువులో శవమై తేలడం ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. ఈ డెత్ వెనుక విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. సో తవ్వే కొద్దీ నిజాలు అని చెప్పాలి. ఒక రకంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె వివస్త్రగా స్థానిక ఆలయానికి వెళ్ళి అక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని, చీరను తీసుకొని చెరువు వైపు పరిగెత్తింది. సో సీన్ కట్ చేస్తే అదే చెరువులో ఆ అమ్మాయి శవమై తేలింది. సో ఇప్పుడు అసలు ఏం జరిగిందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సరిగ్గా 2 నెలల క్రితం ఫిరార్జీగూడ, మేడ్చల్ పరిధిలోని ఫిరార్జీగూడలో శంకర్ నగర్లో ఎగ్జాక్ట్ లొకేషన్. సో అక్కడికి వీళ్ళు ఒక 1 BH ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. సరిగ్గా 2 నెలలే ఉంటామని చెప్పారు. ఆ యొక్క ఓనర్ కూడా అదే మాట చెప్పారు. ఎక్కువ ఉండవు, మేము 2 నెలలు మాత్రమే ఉంటామని చెప్పారు. సరిగ్గా 2 నెలలు ఇంకా గడవలేదు. కనీసం ఒక 15 రోజులైనా అయిందో లేదో వాస్తవం చెప్పాలంటే. సో ఆ అమ్మాయి తేజస్విని సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తుంది ఒక MNC కంపెనీలో. మరి అలాంటి అమ్మాయి సరే అంటే వివస్త్రగా తన బట్టలు లేకుండా బయటికి పరిగెత్తి అక్కడ స్థానికంగా ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ఒక చీర అండ్ అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించి అక్కడి నుంచి చెరువు వైపు ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో చాలా రకాల దొంగతనాల్లో ఒకవేళ దొంగతనం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది తీసుకొని, ఎటో వెళ్ళిపోవాలి, అంతేగాని కట్ చేస్తే మళ్ళీ స్థానికంగా ఉన్న చెరువులో ఆ అమ్మాయి విగత జీవిగా కనిపించదు. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఒక తేజస్విని అనే అమ్మాయి ఒక సాఫ్ట్వేర్, సో ఒక కార్పొరేట్ విమెన్ కాబట్టి తనకున్న టెన్షన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఇంకెవరన్నా మోసం చేశారా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు శోధిస్తున్నారు. సో వాస్తవానికి తన ఫోన్ ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళడం అండ్ తనకి సంబంధించిన కొన్ని అయితే అవతలి వ్యక్తులు డిలీటెడ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పడం, అంటే ఆ మెసేజ్లు డిలీట్ చేయడం జరిగింది అండ్ కాల్స్ కూడా కొన్ని డిలీట్ అయ్యాయి. సో ఆ పర్టికులర్ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తున్న పరిస్థితి. తన ఫోన్ని ఫారెన్సిక్ టీమ్స్ దానికి సంబంధించి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అండ్ మెసేజ్లు కావచ్చు, తనకి సంబంధించిన కాల్ డేటా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కేవలం ఒక అమ్మాయి చనిపోయింది, లేదంటే తనకున్న ప్రెజర్స్ కావచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఇక్కడ అంటే కాన్సిక్వెన్స్ ఏంటంటే ఇంట్లో గొడవైంది వాళ్ళ అమ్మతో. దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి వీళ్ళు అరుచుకుంటూ ఉన్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఇంకాస్త పెద్ద గొడవైంది అండ్ దాని తర్వాత ఈ అమ్మాయి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అండ్ దానికన్నా ముందు ఆ అమ్మాయికి కలలో దేవుళ్ళు రావటం అండ్ దేవుళ్ళు వచ్చి ఏదో చెప్పడం అండ్ దెయ్యాలు రావటం, దెయ్యాలు వచ్చి ఆ అమ్మాయిని చంపేసినట్టుగా చేయడం, లేకపోతే పాములు కల్లోకి రావడం, పాములు వచ్చి ఆ అమ్మాయిని బైట్ చేయడం. సో ఇలాంటి కళ్ళు వస్తున్నాయని వాళ్ళ అమ్మగారికి చెప్పారు. మరి అంటే కొంతమంది అంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం బేసిక్గా ఎవరన్నా అమావాస్య రోజున పుడితే ఇలాంటి కళలు ఎవరో తనని తాకాలని ప్రయత్నించినట్టుగా, లేకపోతే ఎవరో తనని ఇబ్బంది పెట్టాలనుకున్నట్టుగా కొన్ని అంటే ఇవి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, లేకపోతే బయట జనరల్ థీరీస్ అనమాట. అంటే ఇవే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ అంటే మనిషికి ఊహాగానం ప్రకారం మాట్లాడుకుంటే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటారు. సో మరి ఆ అమ్మాయి ఇప్పటిదాకా ఎన్ని రోజులు అంటే ఒకవేళ అమావాస్య రోజు పుట్టినా సరే ఇన్ని రోజులు ఆ అమ్మాయి సర్వే అవ్వడం కష్టం. ఎప్పటి నుంచో ఆ అమ్మాయికి రావాలి, కానీ సరిగ్గా 4-5 రోజుల నుంచి మాత్రమే ఆ అమ్మాయికి పీడకలలు, ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపేసినట్టుగా, పిచ్చిగా ఆ అమ్మాయిని చేస్తున్నట్టుగా, సో ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా, బలవంతం చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి కళలో రావడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, అదేది ఇప్పుడు నిజంగా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తేజస్విని మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా, లేదంటే ఆ అమ్మాయిని ఎవరన్నా హతం చేశారా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. సో గత కొద్ది రోజులుగా వాళ్ళ అమ్మకి అండ్ ఈ అమ్మాయికి కొంచెం అంటే విభేదాలు ఉన్న సిచ్యువేషన్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని గొడవలు ఉన్నాయి అండ్ దానికి సంబంధించి ఆ అమ్మాయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా, దెర్ ఈజ్ ఎనీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో దాని గురించి కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి.
అసలు ఇవన్నీ పక్కన పెడితే సరే, మనం రీసెంట్గా ఒక చర్లపల్లి విజయారెడ్డి కేసు తీసుకున్నాం. సో వాళ్ళకి కంప్లీట్గా స్ట్రెస్ ఉండి ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని ఒకవేళ ఆవిడ చనిపోతే నా పిల్లల్ని ఎవరూ చూసుకోలేరు అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో, అది కూడా ఆ తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో సదుద్దేశమే. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి అంటారు కదా, అవన్నీ అభూత కల్పనలు. వాళ్ళ పిల్లల్ని తల్లి కన్నా ఇంకెవ్వరూ కూడా సరిగా చూసుకోలేరు, ఇది వాస్తవం. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ అమ్మాయి కంప్లీట్గా స్ట్రెస్తోనే వెళ్ళిందా? ఎందుకంటే అక్కడ స్ట్రెస్సే బేసిక్గా, మరి ఇక్కడ స్ట్రెస్సే. సో స్ట్రెస్తో ఆ అమ్మాయి అంటే బట్టలు లేకుండా ఆ వీధులు నడుచుకుంటూ దాదాపుగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఈ తేజస్విని వాళ్ళు నివాసం ఉంటున్నారో, అద్దెకు ఉంటున్నారో, ఆ ఇంటి నుంచి కనీసం అక్కడ ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కనీసం ఒక 500 మీటర్స్ ఉంటుంది. సో ఆ 500 మీటర్స్ ఆ అమ్మాయి 10 o'clock టైంలో, అంటే అప్పటికి ఆఫీసులకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటారు. బయట ఈ ఆంటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు నైట్ టైం. సో అంత ఇదిలో ఆ అమ్మాయి మరి అంటే కనీసం ఆ మెచ్యూరిటీ లేకుండా పోయిందంటారా? అంటే చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఆ అమ్మాయి అంత అంటే ఎదుటోళ్ళు చూస్తున్నారు. ఒక ఆడపిల్లకి అంటే తన ప్రైవేట్ పార్ట్స్ విషయంలో చాలా జాగ్రత్త ఉంటుంది. ఎవరన్నా కొంచెం అంటే వాళ్ళు కొంచెం నెగిటివ్గా చూస్తున్నారో, కొంచెం ఆడుగా ఉంది వాళ్ళ బిహేవియర్ అంటేనే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి చున్నీ కప్పేసుకుంటారు. సో అలాంటి మరి ఆ అమ్మాయి ఎవ్వరూ ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు, అక్కడ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంటే ఎక్కడ బయటకు వస్తుందో డోర్ వేసి మరీ వెళ్ళిందంటే, అంటే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి మెంటల్గా కరెక్ట్గానే ఉంది. అంటే ఆ అమ్మాయి అంటే మెంటల్గా సరిగా లేదు అనడానికి ఇక్కడ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి బయటకు వచ్చింది అండ్ బయటికి రావడానికి వాళ్ళ అమ్మ ఎక్కడో మళ్ళీ బయటకు వస్తారని చెప్పి లాక్ కూడా వేసింది. అంటే ఆ అమ్మాయి అంటే తన స్పృహ ఉంది అండ్ లాజికల్గా టెక్నికల్గా ఆలోచిస్తుందన్నమాట వాస్తవం. మరి ఆ తర్వాత బట్టలు లేకుండా బయటికి రావడం, బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి చీర కావచ్చు, అమ్మవారి విగ్రహంతో అసలు ఆ అమ్మాయికి పని ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఆ అమ్మాయికి ఒకవేళ స్ట్రెస్ ఉంది, లేకపోతే ఆ అమ్మాయి అనంతలోకాలకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా ఆ అమ్మాయి ఇంట్లోనే ఏదో చేసుకుంటుంది. సో బయటకు వచ్చి బట్టలు లేకుండా బయట తిరిగే ఇది ఉన్న అమ్మాయికి, అంత గట్స్ ఉన్న అమ్మాయికి మరి ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇది ఈజీగా. స్లీపింగ్ గిల్సో లేదంటే ఇంకోటో ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, గుడికి వచ్చింది, గుడి దగ్గర ఉన్నటువంటి చీరను తీసుకుంది అండ్ ఆ విగ్రహాన్ని కూడా దొంగిలించింది. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి కట్ చేస్తే తెల్లారి పొద్దున్నే, అంటే ఇవాళ సరిగ్గా ఈ వార్త చదివే టైంకి శనివారం ఉదయం 9 గంటలకు ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఆ చెరువులో విగత జీవిగా పడి ఉంది. మరి ఎవరు దీనికి కారణం? నిజంగా ఆ అమ్మాయి చేసుకుందా? అంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తనకి? తన తల్లికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తను ఆఫీస్లో ఏమన్నా ఫేస్ చేస్తుందా? లేకుంటే ఇంకెవరన్నా ఆ అమ్మాయిని మోసం చేశారా? ఇప్పటికే తన ఫోన్ని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు, ఫారెన్సిక్ టీం. సో ఇప్పటికే ఎవరెవరితో లాస్ట్ కాల్ మాట్లాడిందో, ఎవరెవరితో చాట్ చేసిందో, ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇటు ఐఎంఓ కావచ్చు, సో అన్ని సోషల్ మీడియా యాప్స్కి సంబంధించిన డేటాని ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. సో మరి కాసేపట్లో తనకు అంటే తనతో నార్మల్ కాల్ ఎవరైతే మాట్లాడారో దానికి సంబంధించిన డేటా కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సో మరి తల్లికి నిజంగానే అంటే తల్లికి వీళ్ళిద్దరికి 4 రోజులుగా జరుగుతున్నటువంటి గొడవలో అది ఎక్స్ట్రీమ్గా తీసుకుని అంటే నేను భరించలేను, నా వల్ల కాదు అని వెళ్ళిపోయిందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ కేసు అంటే ఇప్పటిదాకా చాలా క్రైమ్ స్టోరీస్ వినుంటాం. వీళ్ళు వాళ్ళని చంపడము, వాళ్ళు వీళ్ళని చంపడము, ఇలాంటి స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. కానీ తనకి తాను సెల్ఫ్ హార్మ్ చేసుకునేటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ అమ్మ రాకూడదని చెప్పి బట్టలు లేకుండా ఆ అమ్మాయి ఆ వీధుల్లో తిరుగుతూ గుడికి వెళ్ళి కట్ చేసి శవమై తేలడం, విగత జీవితంగా కనిపించడం, నిజంగా అంటే ఎక్కడ ఏ డాట్ కనెక్ట్ చేసుకున్నా సరే కనీసం అసలు ఏది పాయింట్ అనేది తేలనటువంటి సిచ్యువేషన్. మరి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.